షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో సైతం యాక్టివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే గాంధీ హాస్పిటల్ నోడల్ కేంద్రంగా ఉన్నది. ఇప్పటికే 30 బెడ్లను రెడీ చేసింది. దీనికి సంబంధించి ఏ విధంగా ఉంది కేసుల సంఖ్య కావచ్చు, గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు ఉన్న వారితో మాట్లాడదాం. మేడం, ఇప్పటికే 30 బెడ్లను అరేంజ్ చేశారు. ఏ విధంగా ఉంది పరిస్థితి? ఇప్పటివరకే ఏం కేసెస్ అయితే నోటిఫై అవ్వలేదు. కాకపోతే వీఆర్ రెడీ విత్ 65 బెడ్స్. అందులో ఎమర్జెన్సీ బెడ్స్ కూడా పెట్టుకున్నాం విత్ ఆక్సిజన్ అండ్ ఆల్ దాట్, వెంటిలేటర్ సపోర్ట్ తోటి. తర్వాత ఇన్ జనరల్ వీ హ్యావ్ టు టేక్ కేర్, స్ప్రెడ్ అవ్వకుండా ఇన్ఫెక్షన్, మాస్కులు ధరించడం కానీ, ఐసోలేటెడ్గా ఉండడం కానీ, ఫ్రీక్వెంట్గా చేతులు కడుక్కోవడం కానీ, దగ్గినప్పుడు తుమ్మినప్పుడు అడ్డం పెట్టుకోవడం మూతికి. సో ఇలాంటివన్నీ మినిమం కేర్ తీసుకోవాలి. తర్వాత ఇమ్యూనోసప్రెస్డ్ ఉన్న వాళ్ళు ఇంకెక్కువ కేర్గా ఉండాలి, కేర్ఫుల్గా, చిన్నపిల్లలు కానీ ముసలి వాళ్ళు కానీ. అండ్ ఇట్ ఈస్ ఎ వెరీ మైల్డ్ వెరైటీ ఇప్పుడు వచ్చేది కూడా. సో దానికి అంత సివియర్ సిమ్టమ్స్ ఏమీ ఉండవు. బట్ కరోనా పేరింటనే చాలా మంది ప్రజలు భయపడుతున్నారు. మొదటి నుంచి గాంధీ హాస్పిటల్నే ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఆ నోడల్ కేంద్రంగా కూడా ఉన్నది. ఏం చెప్తారు మేడం ప్రజల గురించి? మన జాగ్రత్తలో మనం ఉండాలి. సో డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, తర్వాత ఇంట్లోనే కన్ఫైన్ అయ్యి ఉండడము, అవసరమైతే తప్ప బయటికి వెళ్ళకూడదు. తర్వాత మాస్కులు ధరించడము, తర్వాత చేతులు ఫ్రీక్వెంట్గా కడుక్కోవడము, అవి ఇవి టచ్ చేయకుండా ఉండడము. సో ఇలాంటి మినిమం ప్రికాషన్స్ అయితే తీసుకొని వైరస్ స్ప్రెడ్ అవ్వకుండా అయితే చూసుకోవాలి. తర్వాత అయినా కానీ అంత భయపడాల్సింది ఏం లేదు. అన్లెస్ ఇట్ ఈస్ అంటే చాలా డిస్నియా ఎక్కువ, బ్రెత్లెస్నెస్ ఉండి, తర్వాత ఆక్సిజన్ సాచురేషన్ పడిపోతూ ఉంటే అలాంటి కేసెస్లోనే హాస్పిటల్కి రావాల్సి ఉంటుంది. అదర్వైజ్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది డాక్టర్స్ అడ్వైస్ తోటి. అంటే ఈ వైరస్ ఏ విధంగా ఉంది? వీక్గా ఉందా, ఈజీగా స్ప్రెడ్ అయ్యే విధంగా ఉందా, ఎలా ఉంది? వైరస్ అంటేనే ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. వైరల్ ఇన్ఫెక్షన్ చాలా ఈజీగా స్ప్రెడ్, ఇది రెస్పిరేటరీ వైరస్ కాబట్టి, సో ఎయిర్ బోర్న్ కాబట్టి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. కాకపోతే ఇది వెరీ మైల్డ్ వెరైటీ, సో వీ నీడ్ నాట్ వరీ. సిమ్టమ్స్ ఏమి సివియర్గా ఉండవు. కానీ ఇప్పటికే కొంచెం మంది రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుందా, ఏ విధంగా ఉంటుంది? రెస్పిరేటరీ ఇమ్యూనోసప్రెస్డ్ పీపుల్లో కానీ, లేకపోతే మనలో ఇమ్యూనిటీ తక్కువ ఉంటే మనకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా మైల్డ్ సిమ్టమ్స్ తోటి, కాఫ్ కోల్డ్ తోటి తగ్గిపోతే సరిపోతుంది. అలా కాకుండా మనకి సివియరిటీ ఎక్కువ ఉంటే అప్పుడు బ్రెత్లెస్నెస్ ఎక్కువ అయ్యి, తర్వాత న్యూమోనియాలోకి వెళ్తే దెన్ యూ విల్ హ్యావ్ ఆల్ దీస్ ఆక్సిజన్ సాచురేషన్, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి అట్లా ఉంటే అప్పుడు ఒకవేళ సైటోకైన్ స్టామ్ అని అంటారు, అట్లాంటిది ఏదైనా అవుతే అప్పుడు మనం సీరియస్గా తీసుకోవాలి. దానికి ట్రీట్మెంట్ ఉంటుంది. సో భయపడాల్సిందైతే ఏమీ లేదు. ఈసారి అంత సివియర్ వెరైటీ కాదనమాట. అంటే గతంలో ఉన్నంత సివియారిటీ అయితే ఇప్పుడు ఉండదా మేడం? ఇప్పుడు లేదు. ఇది మైల్డ్ వెరైటీ, JN1 వైరస్ అని, ఇది మైల్డ్ వెరైటీ అంటున్నారు. సో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఎలాంటి ఆదేశాలు వచ్చాయి కోవిడ్ గురించి? ఇప్పుడు వస్తాయండి. ఇప్పుడు మా పై అధికారుల నుంచి మాకు ఇంకా ఆదేశాలు వచ్చేది ఉంది. నిన్న ఒక గూగుల్ స్ప్రెడ్షీట్ షేర్ చేశారు. అందులో గాంధీకి 50 బెడ్స్ కరోనా బెడ్స్ చేయాలి అని వచ్చింది. అండ్ ఎవ్రీడే నేను చేసిన టెస్ట్లు రిపోర్ట్స్ వీ హ్యావ్ టు అప్లోడ్ ఇన్ దట్ గూగుల్ స్ప్రెడ్షీట్ అనమాట. అంటే వచ్చి క్యూర్ అవుతుందా? ఏమైనా డెత్ రేట్స్ ఇట్లా ఏమైనా ఉన్నాయా? క్యూర్ అవుతుంది. సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. అసలు అంత దాకా అంత సివియరిటీయే లేదు. అంత దాకా వెళ్తే మనం ట్రీట్ చేయడానికి కూడా మా దగ్గర అన్ని సదుపాయాలు ఉన్నాయి గాంధీలో. సో మొత్తం మీద ఏదైతే ఇప్పుడు విజృంభిస్తున్నటువంటి కరోనా చాలా వీక్గా ఉంది. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. గతంతో పోల్చుకుంటే ఈసారి చాలా వీక్గా ఉన్నది. ఇంకోవైపు గాంధీ హాస్పిటల్ ఇప్పటికే సిద్ధంగా ఉంది. దాదాపు 65 బెడ్లతో సిద్ధంగా ఉన్నాం. ఇంకా కేసుల సంఖ్య పెరుగుతే మేము పెంచడానికి సిద్ధంగా ఉన్నాం. గతంలో ఏవైతే ఆక్సిజన్ సిలిండర్లు కావచ్చు, వీటినన్ని కొరత లేకుండా ఈసారి సంసిద్ధంగా ఉన్నాము. ఎలాంటి వేవ్స్ వచ్చినా కూడా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఒకవైపు సూపరింటెండెంట్ అయితే ప్రస్తుతం అంత చెప్తున్నారు. కెమెరా పర్సన్ గణేష్తో కలిసి శిల్ప, RTV, హైదరాబాద్.
ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.